జనగామ జిల్లా కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఇక ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లైనా కూడా ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడం దారుణమన్నారు ఎస్ఎఫ్ఐ కార్యదర్శి సుమలత. అదేవిధంగా రాష్ట్రంలో ఇంతవరకు విద్యాశాఖ మంత్రి నియమించకపోవడం కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై ఉన్న చిత్తశుద్ధి అర్థమవుతుందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో రాకపోవడంతో విద్యా సంవత్సరం అయిపోయిన విద్యార్థుల సర్టిఫికెట్లు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు వాపోయారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయాలని చెప్పి బెస్ట్ కాస్మెటిక్ ఛార్జ్